తెలుగుదేశం అంటే నా చిన్నప్పటి నుంచి ఇష్టమే. మాకు ఓటు వచ్చిన కాడ నుంచి ఆయనకే మేము వేసేది. తెలుగుదేశం అంటే మాకు ప్రాణం. ఇప్పుడు పరిపాలన కూడా అదే బాగుంది. జగన్ ఉన్నప్పుడు అల్లాడిపోయారు, ఎంతమందో చచ్చిపోయారు. ఇప్పుడంతా బాగుంది. వస్తాయంటే పోయినంత చేసి వెళ్ళాడండి ఆయన. మళ్ళీ అది ఒత్తుకోలేక బాధపడుతున్నాడు. ఇస్తున్నాడు కదా, ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? నిదానంగా ఎక్కి 6 నెలలే కదా, ఇస్తాడు. సీఎం గారు మాట్లాడుతూ అంటారండి, అంటారు వాళ్ళు. ఎందుకు నోరేగా ఎట్ట మడితే అటు మాట్లాడతారు. తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు. సంవత్సరం పోతే వాళ్ళు తెలుసుకుంటారు. అది ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అంతే మరి, అంతే కదా. నువ్వు అర్థం చేసుకుంటే ఏమీ అనరు, అర్థం చేసుకోవాలి కదా. అది మరి ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చే గ్యాప్లో మరి లేట్ అవుతుంది కదా, ప్రజలకి ఏమన్నా వ్యతిరేకించే అవకాశం ఉంటుంటారా ప్రభుత్వం? ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉంటుందండి. వాళ్ళు తెలుసుకోవాలి. ఆయన ఏం చేశాడండి? మూడంతా అప్పు చేసి వెళ్ళాడు. ఆయన అంతా దిద్దుకోలేక చచ్చిపోతున్నాడు. మరి అది మరి ఆయన ప్రజలకి పథకాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. ఇచ్చిన ఏముంది? అందరూ ఇప్పుడు ఇచ్చాను అంటున్నాడు, ఇవ్వలేదని అప్పుడు అంటున్నాడు. ఈయన అంటున్నాడు ఆయన ఇచ్చాడు, ఇవ్వలేదు అంటలా. ఇచ్చాడు, ఆడపిల్లలకి ఇచ్చాడు అమ్మఒడి. ఈయన వేయలేదని బాధపడుతున్నారు. వేస్తాడు. మరి ఈయన కూడా మళ్ళీ ఒకటి అమ్మఒడి వేయట్లేదు. అదొకటి తెలుసుకోవాలి. ఆయన వేసాడు. అది అంటే డబ్బులు లేవు, ఖజానా ఆర్థిక పరిస్థితి, దానివల్ల ఆయన బాధపడేది. లేకపోతే ఎందుకు వేయడు? ఎప్పుడో వేసేవాడు, ముందే వేసేసేవాడు. ఇప్పుడు 3000 వేసింది కూడా 1000 రూపాయలు కూడా కలిపి ఇచ్చాడు కదా. 4000 ఇచ్చాడు కదా. 4000 ఇచ్చాడు కదా ఎమ్మటే. మరి అది